ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి బల్మూరు వెంకట్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థులను ఖరారు చేయడంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ను ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బల్మూరు వెంకట్ పేరును ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో మహేష్ కుమార్ గౌడ్ అసహనానికి గురైనట్లు తెలిసింది. ఎమ్మెల్యే కోటాల్లో ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారిలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ తదితరులు ఉన్నారు. గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్సీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తానికైతే గవర్నర్ కోటాలో కోదండరాంకి, అమీర్ అలీఖాన్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి సియాసిత్ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీఖాన్, అలాగే టీజేబీ తెలంగాణ జనసమితి పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కోదండరాం గారు కూడా ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటాలని అభ్యర్థుల పేర్లను బుధవారం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనా కూడా హుజరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉప ఎన్నికల ఈటల రాజేందర్ గారు ఎప్పుడైతే రాజీనామా చేశారో, రాజీనామా చేసిన తర్వాత హుజరాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరిండో, బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత బీజేపీలో ఈటల రాజేందర్, బీఆర్ఎస్లో పాడి కౌశిక్ రెడ్డి ఉన్న క్రమంలో వాళ్ళిద్దరిని ఓడించాలంటే ఒక యువ నాయకుడు కావాలని చెప్పేసి బల్మూరి వెంకట నరసింహరావును అక్కడ దింపడం జరిగింది. మరి అప్పటికే బీసీ నినాదాన్ని ముందు తీసుకుపోతున్నటువంటి ఈటల రాజేందర్ గారు, ముఖ్యంగా బీజేపీ పార్టీ ఆ బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని గద్దెదించాలనే ప్రయత్నం, అంటే ఆయన ఓడించాలి. అప్పటికే అంతకుముందు 2018 ఎన్నికల్లోనే పాడి కౌశిక్ రెడ్డి గట్టి పోటీనిచ్చిండు, యువకుల్ని ఎక్కువ ఆకర్షించుకునే ప్రయత్నం చేసిండు. మరి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో గట్టి పోటీ జరిగింది. ఆ క్రమంలో ఈసారి మరి ఉప ఎన్నికల సమయంలో బల్మూరు వెంకట్ని దింపితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూసిరు. కానీ అక్కడ బీసీ నినాదం ముందుకు పోవడం, ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఈ బీసీకే ఎక్కువ మద్దతు ఇచ్చడానికి ప్రయత్నం చేశారు. ఈటల రాజేందర్ మళ్ళీ ఉప ఎన్నికల్లో బయటపడ్డాడు. మరి ఈసారి పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్లోకి పోవడము, మరి ఈటల రాజేందర్ బీజేపీ నుండి చేరడం, కాంగ్రెస్ నుండి మళ్ళీ బల్మూరు వెంకట్కే ఇస్తారు టికెట్ అని ఆశించినప్పటికీ కూడా అనూహ్యంగా మరి అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇంతకుముందు పనిచేసినప్పటికీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కెప్టెన్ లక్ష్మీకాంతారావు, అలాగే కెప్టెన్ వాళ్ళ కొడుకు సతీష్ బాబు, హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన సతీష్ బాబు, మరి వాళ్ళిద్దరు రాజకీయం చేసి అయితే మొత్తానికైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ పెంచుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ గెలిచిందా గెలవలే అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన టికెట్ని త్యాగం చేయాల్సిన కారణంగా ఈరోజు అద్దంకి దయాకర్ అయినా బల్మూరు వెంకట్ అయినా వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి టికెట్లు వస్తాయని ఆశించినప్పటికీ, వాళ్ళకి టికెట్లు రాకపోయినా సీనియర్లుగా ఉన్నా, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన అనుభవం ఉన్నా కూడా వాళ్ళ టికెట్లని వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం. అద్దంకి దయాకర్ ఏమో బీఆర్ఎస్ నుండి వచ్చిన వ్యక్తికి టికెట్ను ఇస్తున్నా కూడా ఏమనలేదు. మరి ఈయన కూడా కొత్తగా వచ్చినటువంటి, ఈయన కన్నా రాజకీయ అనుభవం ఉంది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి రాజకీయ అనుభవం లేకపోయినా కూడా ఆయనకు టికెట్ ఇస్తున్నా కూడా ఈయన త్యాగం చేసింది. కాబట్టి రాహుల్ గాంధీ అయినా సోనియా గాంధీ అయినా వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే టికెట్లను త్యాగం చేసి పార్టీకి త్యాగం చేసారో, ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రమే టికెట్ ఇవ్వండి, ఎవరికి ఆలోచన చేయకండి అని చెప్పి చెప్తే ఈరోజు వాళ్ళకి ఏం జరిగింది. ఫిరోజ్ ఖాన్, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నం చేసేది తప్ప వీళ్ళలాగా త్యాగం చేసిన వాళ్ళు కాదు అనుకున్నదా, మరి ఏమనుకున్నదా మొత్తానికైతే ఈరోజైతే వాళ్ళిద్దరిని, అలాగే సియాసిత్ పత్రిక ఏదైతే ఉందో దానికి న్యూస్ ఎడిటర్గా ఉన్నటువంటి అలీఖాన్, అలాగే తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం సార్కి అయితే మరి గవర్నర్ కోటాకు సంబంధించిన విషయంలో వాళ్ళిద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. మరి వీళ్ళకు ఎమ్మెల్సీలు ఇచ్చేదంటే తీర్మాన్ మల్లన్న లాంటి వాళ్ళు ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి మొన్నటిదాకా వార్తలు వచ్చినాయి. కానీ వాళ్ళకు ఎంపీ ఎలక్షన్లలో ఎంపీ టికెట్లు ఇస్తారా, లేదంటే మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ల వరకు అంటే గవర్నర్ కోటా వరకు మళ్ళీ మార్చేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కూడా మనం వేచి చూడాల్సిందే.